డబ్ల్యూపీఎల్ రెండో సీజన్కు ఇవాళే ఆఖరి రోజు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తుది పోరు జరగబోతోంది. ఎవరు గెలిచినా సరే వారికి ఇదే తొలి టైటిల్ అవుతుంది. తొలి సీజన్లో ఢిల్లీ రన్నరప్గా నిలిచింది. ఆర్సీబీ అసలు ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కూడా కాలేదు. ఈసారి రెండు జట్లు టైటిల్ మీద కన్నేశాయి. ఢిల్లీ జట్టు లీగ్ దశ అంతా కంప్లీట్ డామినేషన్తో నేరుగా ఫైనల్కు వస్తే ఆర్సీబీ ఎలిమినేటర్లో ముంబైని ఓడించి ఫైనల్కు వచ్చింది. ఇప్పుడు ఫైనల్ ముందు అందరి దృష్టి ఆర్సీబీ మీదే ఉంది. ఆ ఫ్రాంచైజీకి ఉన్న ఫాలోయింగ్ చరిత్ర అలాంటిది. మరి 16 ఏళ్ల ఐపీఎల్లో ఆ ఫ్రాంచైజీ పురుషుల జట్టు ఇప్పటికీ టైటిల్ గెలవలేదు. ఆ బ్యాడ్ లక్కే మహిళలకు వచ్చిందని ఇప్పటికే ఓ మార్క్ పడిపోయింది. దాన్ని తొలగించుకోవడానికి కైనా సరే ఈసారి టైటిల్ గెలవడం స్మృతి మంధాన సేనకు చాలా అవసరం. అయితే దీంతో ఓ చిన్న చిక్కు వచ్చి పడింది. ఒకవేళ ఆర్సీబీ ఇవాళ టైటిల్ గెలిచిందే అనుకోండి, మహిళలు రెండో సీజన్లోనే సాధించారు, పురుషులకు 16 ఏళ్లైనా చేత కాలేదని ట్రోల్స్ వస్తాయి. ఒకవేళ ఆర్సీబీ ఫైనల్లో ఓడిపోయింది అనుకోండి, పురుషుల్లాగే మహిళల జట్టు కూడా చోకర్స్ అనే ముద్ర మరింత బలంగా స్థిరపడిపోతుంది. గెలిచినా ఓడినా ఆర్సీబీ మీద మాత్రం ట్రోలింగ్ తప్పదని తెలుస్తోంది. ముందు నొయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి కనిపిస్తోంది.